సో ఈ మార్కెటింగ్లో వాళ్ళు గట్టిగా అంటారు, పలానా వాళ్ళు జాయిన్ ఇన్ని రోజులు లేరు పోతుందని చెప్పేసి అట్లా నమ్మకం పోతుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మనకి మన దేశం అభివృద్ధి చెందడానికి అది చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మోసాలు జరగవు, మోసాలు చేసే వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాకపోతే ఇందులో కొద్దిమంది మోసం చేస్తారు కావచ్చు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రం మోసం కాదు. సో ఇవి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది జూన్ 2న స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్లు 6 డిస్ట్రిబ్యూటర్స్. సో ఇప్పుడు మనం ఇంత ప్లేస్ ఉంది కదా, ఇంత ప్లేస్ తోటే స్టార్ట్ అయింది. ఇంత ప్లేస్ తోటి స్టార్ట్ అయిన మన కంపెనీ వచ్చేసి ప్రజెంట్ 10 దేశాలలో ఉంది. ఈరోజు మన బిజినెస్ కూడా చిన్నగా మనతోటే స్టార్ట్ అయితే కావచ్చు, కానీ ఇలాగే ఓపిక పట్టుకుంటూ ఎన్నో అవంతరాలు వచ్చినా మనం అధిగమించుకుంటూ మనం ముందుకెళ్తే మన బిజినెస్ కూడా ఎన్ని దేశాలకైనా ప్రపంచవ్యాప్తంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. 6 తోటి స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్లు. ప్రజెంట్ వచ్చేసి 8 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎంతమంది? 8 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో బయట జనాలు మాత్రం ఆ ప్రోడక్ట్ ఎవరు వాడతలేరు, ఇది అంత ఉంటే మరి ఇది అందరూ వాడాలి కదా, అందరూ తెలియాలి కదా అంటున్నారు. సో బయట అన్ని ప్రొడక్ట్స్ అందరూ వాడరు, ఏవైతే కనెక్ట్ అయితే వాళ్ళకు మాత్రమే అవి యూజ్ చేస్తారు. మనది కూడా అంతే, ఎవరికైతే రీచ్ అవుతుందో ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇంకా 21 సంవత్సరాలు అవుతుంది, 10 దేశాలలో ఉంది. ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా కొన్ని వేల కంపెనీ చూసుకుని అందులో టాప్ 100లో 38 ప్లేస్లో ఉంది. 10,000 కంపెనీస్లో టాప్ 100 తీస్తే ఆ 100లో మనది 38వ ప్లేస్లో ఉంది. ఈ 38వ ప్లేస్లో కూడా మన ఇండియా కంపెనీ. 37 కంపెనీలు మళ్ళీ బయట ఇంటర్నేషనల్ కంపెనీలే. సో మన ఇండియా వైజ్గా చూసుకుంటే మన టాప్ లెవెల్ ఉన్నట్టే లేదా? మన భారతదేశంలో మన వెస్టేజ్ మొదటి స్థానంలో ఉంది. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో బయట ఎన్ని మార్కెటింగ్లు వచ్చినా కూడా డబ్బులు కట్టిపించుకుంటున్నాయి, అక్కడ ప్రోడక్ట్ ఉండదు, ఏముండదు, ఓన్లీ మనీ రొటేట్ బిజినెస్ అవి వస్తున్నాయి పోతున్నాయి, జస్ట్ కాలం మారినట్టుగా అవి వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనది మాత్రం చివరి వరకు ఉంటుంది. ఈ బిజినెస్లో ఎక్కువ మంది ఎందుకు నిలబడలేకపోతున్నారంటే దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం కాకపోతే ఏది రాదు. ఇప్పుడు లెక్కలైనా అంతే, బట్టి కొడుకొస్తాయా రావు. ఫస్ట్ దానికి ఒక సూత్రం ఉంటుంది, దాన్ని పట్టుకుంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు.